డిజిటల్ టెక్నాలజీ అన్నటువంటి ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? కంటెంట్ క్రియేషన్. ఓకే. I want India to become first. That's my aim and that's my ambition. మీరు మోహన్ రెడ్డి గారు కలిసి ఇన్ఫోటెక్ ప్రారంభించారు. Still a part owner, shareholder in that company. సో డిజిక్వెస్ట్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకి గ్రాఫిక్స్లో అని వేఎఫ్ఎక్స్లో అని సపోర్ట్ చేశారు? We have done over 500 movies అండి ఇంతవరకు. థియేటర్స్ని ప్రాబ్లంలో నెట్టేస్తాయంటారా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్? బాహుబలి సినిమా ఇంట్లో చూస్తే కుదరదు, థియేటర్కే పోయి చూడాల్సిందే పెద్ద స్క్రీన్లో. స్టార్టింగ్లోనే మీరు పాలిటిక్స్ ట్రై చేయలేదా? ఈసారి స్టూడియో సెక్టర్ టర్న్, సో నేను ప్రెసిడెంట్ అవుదామని చెప్పని అనుకున్నా. సో ఐ విల్ ట్రై. మనసుకు నచ్చి చేస్తే దాంట్లో నీకు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, పట్టుదల పెరుగుతుంది, సాధించాలి అనే తపన పెరుగుతుంది. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టిన ఆద్యుడు ఆయన. భారత ఫిలిం ఇండస్ట్రీకి డిజిటల్ టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటారు ఆయన. దశాబ్దాలుగా విదేశీ గడ్డపై ఉన్న మాతృభూమిపై మమకారంతో స్వదేశానికి వచ్చి ఎందరికో ఉపాధి కల్పన దిశగా ప్రయత్నం చేస్తున్న పారిశ్రామికుడు ఆయన. పాలమూరి మట్టి వాసనలో పుట్టి పెరిగి దేశ డిజిటల్ పితామహుడిగా ఎదిగిన ఆయనే ఇవాల్టి మన జిందగీ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్నోవేటివ్ పర్సన్. ఆయన పేరే బసిరెడ్డి. సినీ వ్యాపార ప్రపంచానికి బాగా పరిచయం ఉన్న కేవీఆర్. నమస్తే సార్. నమస్కారం. భారతదేశ ఫిల్మ్ ఇండస్ట్రీకి డిజిటల్ వ్యవస్థను పరిచయం చేసి దాన్ని విజయవంతంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ వ్యాపార విస్తరణ అయితేనేమి, తర్వాత మీరు విదేశాల నుంచి భారతదేశానికి రావాల్సినటువంటి కారణాలు, ఇవన్నీ తెలుసుకునే ముందు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి బ్రీఫ్గా మా జిందగీ ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రయత్నం చేయండి. షూర్. మా తల్లిదండ్రులు రాజకీయవేత్తలండి. అంటే మా తండ్రి యాక్చువల్గా ఒరిజినల్గా కాంట్రాక్టర్గా ఉండే. నేను పుట్టిన తర్వాత 3 ఏళ్ళు అయిన తర్వాత 56లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థాపించబడినప్పుడు నాతో లాటరీ ఎత్తిచ్చిండంట. మా నాయన కాంట్రాక్ట్లోనే ఉండాలా లేకుంటే రాజకీయంలోకి రావాలన్నా అని చెప్పని. అయితే నేను చిట్టి ఎత్తితే రాజకీయంలోకి రావాలని చెప్పని వచ్చిందంట. సో 57లో మా అమ్మగారు అలంపూర్ నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. అండ్ తదుపరి మా నాయన సమితి ప్రెసిడెంట్గా గెలిచాడు, బ్లాక్ ప్రెసిడెంట్ దేవరకద్ర. దెన్ హీ బికేమ్ జిల్లా పరిషత్ చైర్మన్. అతను 11 years జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు. మా మదర్ ఒక్కటే టర్మ్ ఎమ్మెల్యే చేసింది. ఇకపోతే మా తాతగారి పేరు కూడా బసిరెడ్డి. సో 2 బసిరెడ్డిలు ఉండే, ఒక పెద్ద బసిరెడ్డి, చిన్న బసిరెడ్డి అని చెప్పని. నేను పెద్ద బసిరెడ్డి మనమని. నేను హైదరాబాద్లో స్టాన్లీ స్కూల్లో బిగినింగ్లో, దాని తర్వాత అప్పుడు ఇట్ వాజ్ గర్ల్స్. 2nd grade నుంచి అంతా గర్ల్స్. అంటే ఫస్ట్లో నాకు డబుల్ ప్రమోషన్ వస్తే ఆలియాకు 3వ తరగతిలో అడ్మిట్ అయినాను. 10వ తరగతి వరకు ఆలియాలో చదివాను. 11వ తరగతి వివేకవర్ధనికి వెళ్ళాను. మా నాయన షిఫ్ట్ చేసినాడు వివేకవర్ధని. దాని స్టాండర్డ్ బాగుంది దీనికన్నా అని చెప్పని దాంట్లో షిఫ్ట్ చేసినాడు. మహబూబ్నగర్లో 12th grade చదివించాడు. సో ఐ స్టడీ 12th grade ఓవర్ దేర్. అండ్ 6 months మహబూబ్నగర్ కాలేజ్ ఉంది, ఎంబీఎస్ కాలేజ్ అని చెప్పని. ఆ కాలేజ్లో 6 months BA డిగ్రీలో జాయిన్ అయినా. మరి ఆయన ఇంజనీర్ గమ్మనిండే. ఇంజనీర్ అంటే 5 ఏళ్ళు అవుతుంది ఎందుకు అని చెప్పని. మళ్ళీ ఏం చేస్తారంటే నేను అగ్రికల్చర్ BSc చేస్తా అని చెప్పిన. అది కూడా ప్రొఫెషనల్ డిగ్రీ, BSc అగ్రికల్చర్ 4 years ఉంటుండే. సో నేను అగ్రికల్చర్ BSc చేస్తా అని చెప్పని అగ్రికల్చర్ BScలో బ్రహ్మాందరెడ్డి ఎంబడిపడి, అప్పుడు VC లిస్ట్ అనేది లేకుంటుండే. అది దట్స్ ద ఫస్ట్ ఇయర్ దే స్టాప్డ్. ఓపుల్లారెడ్డి గారు, హీ వాజ్ ద వైస్ ఛాన్సలర్ అట్ ద టైం. అయితే బ్రహ్మాందరెడ్డి దగ్గరికి పోతే బ్రహ్మాందరెడ్డి సీట్ ఇప్పించిండు. నాకు క్లియర్గా తెలుసు, డిస్కషన్ కూడా నా ముందనే ఫోన్ చేసి మాట్లాడిండు. 2 సార్లు లిస్టులు ఇంజనీరింగ్లో చేస్తారా? ఇంజనీరింగ్లో ఆయన లిస్ట్ మళ్ళీ కొత్తది కూడా స్పెషల్గా లిస్ట్ వేయించిండు. జగ్గయ్య ఉండే. అగ్రికల్చర్ కన్నా మొదలు నేను ఐ వాజ్ ఇన్ జవహర్ బాల్ భవన్ అని చెప్పని పబ్లిక్ గార్డెన్లో, అక్కడ యాక్టింగ్ ప్లస్ డ్రామా డిపార్ట్మెంట్ అంటుంది, నేను ఫోటోగ్రఫీ, ఆ 2 డిపార్ట్మెంట్లో తీసుకునేటాను. అట్లా అక్కడ 2 డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్లు. అప్పుడు
ఏ కెమెరా వాడదాం అనుకున్నా కానీ ఇట్ వాజ్ మేడ్ ఇన్ జపాన్. మంచిది, జర్మనీ ఆర్ జపాన్. లైకా లేకుంటే ఏషికా అవన్నీ జాపనీస్ ఉంటున్నాను. నేను వెంట అగ్రికల్చర్ కాలేజ్. దెన్ కొంచెం హిస్టరీ అది ఇది కొంచెం చూసుకుంటుంటే జపాన్ వాజ్ లిటరల్లీ నైలేటెడ్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్ విత్ 2 atomic bombs. And it was completely devastated. Hiroshima, Nagasaki. And then rest of the Japan also was completely. Correct. And then it was conquered by America. And then their Zaibatsu, anedi untadi valladi. Zaibatsu, there were 4 big industries joined hands together to help the Japanese emperor to go into the war. The industry was also very hand in hand with the government. Zaibatsuను కంట్రోల్ చేసి తీసుకొని దానిని ఇరగొట్టేసేసి అమెరికా రూల్ ఇట్ ఓవర్ అంటే కంట్రోల్ చేసి పొందిన తర్వాత దెన్ దే కేమ్ బ్యాక్ అరౌండ్. అప్పుడు ఎలక్ట్రానిక్స్లో ఏం చూసినా కానీ జాపనీస్ మేడ్ అంటే ఫోటోగ్రఫీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ. Then when I did agriculture, then I wanted to go abroad and study something. And అప్పుడు MBA చేయాలని చెప్పని హవాయిలో యూనివర్సిటీ ఆఫ్ ఇండియానా, యూనివర్సిటీ ఆఫ్ హవాయి అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ 3 కలిపి ఫుజిత్సు అనే కంప్యూటర్ కంపెనీతోన వాళ్ళ సంస్థ ద్వారా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన కాలేజు ఆడ హవాయిలో ఉండింది అన్నట్లు. సో దానికి నేను వెళ్ళాలని చెప్పని ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్కి వెళ్ళి ఇట్లా పోవాలని చెప్పని అంటే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ వాంట్ అండర్స్టాండ్ జాపనీస్ ఆల్సో. జపాన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పని ఉండే అన్నట్లు అది MBA లాగా. సో దెన్ ఐ వెంట్ టు హవాయి, స్టడీడ్ మై JMP ప్రోగ్రామ్. ఫర్ దాట్ నేను జాపనీస్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. దట్ వాజ్ ఎ మస్ట్. సో ఐ స్టడీడ్ మై జాపనీస్. ఐ వెంట్ టు జపాన్. I studied in Joichidaga అంటారు, సోఫియా యూనివర్సిటీ అని ఇంగ్లీష్లో అంటారు, జోయిచిదాగా అని జాపనీస్లో అంటారు. జోయిచిదాగాలో 4 months ఆడ 3 days classes. And every day in the evening I had to go ఈవినింగ్ ఆఫీస్కి పోయి మాట్లాడుతాడు. ఈవినింగ్ అంటే మధ్యాహ్నం వరకు అయిపోతుండే. మధ్యాహ్నం ఆఫీస్కి తోహో కబుషికి కైషా అంటే బేసికలీ ఇట్స్ తోహో అనే కంపెనీ ఒక పెద్ద మూవీ ఇండస్ట్రీ కంపెనీ అన్నట్ల. దట్ ఈస్ ద లార్జెస్ట్. వాళ్ళకు థియేటర్స్ ఉన్నాయి అక్కడ. ఎట్లుందంటే ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ నెల బత్తాలతోన జీతాలతోన ఫస్ట్ యాక్టింగ్ చేసినారు వీళ్ళు. ఆడ వాళ్ళు ఉద్యోగం పెట్టుకుంటారు. హీరోయిన్ ఆర్ ఎంప్లాయీస్. అప్పుడు జపాన్కి పోయినప్పుడు ఇంటర్న్షిప్ కొరకు నువ్వు ఏ కంపెనీలో తీసుకుంటావు అని చెప్పాను. నేను ఇట్లా సినిమా ఇండస్ట్రీలో తీసుకున్నాలని చెప్పాను అనుకుంటే వాళ్ళు పరేషాన్. ఎందుకంటే ఎవరు అడిగలేరు అంతవరకు. అది మాది 5th ప్రోగ్రామే, అంటే వీఆర్ ద 5th బ్యాచ్. అంతవరకు ఎవరు అడిగలేరు. ఆడ ఎవరు పోయినా కానీ ఏమడుగుతారంటే కంప్యూటర్ కంపెనీస్ అని అడుగుతారు. షిప్పింగ్ వాళ్ళది షిప్పింగ్ చాలా పెద్ద ఇది అన్నట్టు. షిప్ ట్రాన్స్పోర్టేషన్, షిప్పింగు, దాని తర్వాత హెవీ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆ సైడ్ పోతారు అన్నట్లు. నేను అడిగితే వాళ్ళు పరిశాన్ అయ్యారు. నీవేంది ఇట్లా అడుగుతున్నావు, మేము తెలుసుకొని చెప్తామని చెప్పని దే అప్రోచ్ తోహో కబుషిక్ కైషా. తోహో కబుషిక్ కైషా అంటే తోహో ఇంటర్నేషనల్ కంపెనీ అని. ఆ తోహో ఇంటర్నేషనల్ ఏం చేస్తుందంటే వాళ్ళ ఒక్క దగ్గరనే అక్కడ జపాన్లో ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు చాలా తక్కువ అండి. సో జపాన్లో ఏమైందంటే ఈడైతేనే ఏమంటారు ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు దొరుకుతారని చెప్పని అది ఓ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అంటే జాపనీస్ చేసిన మూవీస్ ఆ కంపెనీ ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ చేస్తుంది అన్నట్లు. ఆడ ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు ఉంటారు అన్నట్లు. సో దే అటాచ్ మీ టు దాట్ బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద తోహో కైషా. నేను స్టూడియోస్కి వెళ్తుంటే దాని తర్వాత థియేటర్లకు వెళ్ళినాను. అదే బేసికలీ వై హాలీవుడ్ మూవీస్ కలెక్ట్ మోర్ మనీ దాన్ జాపనీస్ మూవీస్ అనే దాని మీద రీసెర్చ్ చేసిన అన్నట్లు. నేను మీరు మోహన్ రెడ్డి గారు కలిసి ఇన్ఫోటెక్ ప్రారంభించారు. నేను సో దాని ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, మీ దాంట్లో పాత్ర ఏంటి ఇన్ఫోటెక్ ఏర్పాట్లో? బేసికలీ ఆడ ఏమైందంటే మీరు మోహన్ కేమ్ ఇది ఇట్లా చేయాలనుకుంటున్న బస్సి ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ అన్నాడు. అప్పుడు నాదేముండే 12 hours షిఫ్ట్, 3 days మార్నింగ్, 3 days ఈవినింగ్, 6 AM to 6 PM పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. 3 days ఆన్, 3 days ఆఫ్, 3 days ఆన్, 3 days ఆఫ్. నీకు 3 దినాలు టైం ఉంటుంది కదా, కెన్ యూ మార్కెట్ దిస్ ఫర్ మీ అన్నాడు. అంటే వాళ్ళకు మోహన్ వాట్ ఈజ్ క్యాడ్ అంటే ఏంది అని అడిగిన. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ బాబు బసి అన్నాడు.
దానికి నేనేం చేయగలుగుతా, వాట్ డు ఐ నో, ఏమైనా ఫుడ్ ప్రోడక్ట్ చెప్పు, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు వర్క్ విత్ యూ. ఇట్ ఇస్ వెరీ సింపుల్. డ్రాయింగ్స్ దాని పేపర్ ఉంటుంది, దాన్ని కంప్యూటర్లో చేస్తారు, చేసి స్టోర్ చేసుకుంటారు, రిట్రీవల్కు ఈజీగా అయిపోతుంది. అట్లా 4 బిలియన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పని మా రీసెర్చ్లో తెలియంది. సో వీ వాంట్ టు ప్రొవైడ్ దట్ సర్వీస్ అన్నాడు. సో మీరు క్యాడ్ కూడా నేర్చుకున్నారు తప్పని పరిస్థితుల్లో. క్యాడ్ అంటే ఏందని తెలియకపోతే నన్ను క్యాడ్లో అడ్మిషన్ చేసుకోమంటే ఆడ లోకల్ కమ్యూనిటీ కాలేజ్ ఉండి నో దానికి ప్రీ రిక్విజిట్ ఉంది అన్నారు. ప్రీ రిక్విజిట్ ఏంటంటే నువ్వు పేపర్ డ్రాయింగ్ ఫస్ట్ నేర్చుకో, దాని తర్వాత నీవు అది దాని ప్రీ రిక్విజిట్ అయిపోతేనే నీకు క్యాడ్లో అడ్మిషన్ ఇస్తామని చెప్పని. కమ్యూనిటీ కాలేజు. సో నువ్వు డాలర్లు పెడితే క్లాస్ వస్తుండే అన్నట్లా. చీపు కమ్యూనిటీ కాలేజెస్ ఎప్పుడు చీప్ ఉంటాయి యూఎస్లో. ప్లస్ రెసిడెంట్ నేను ఆల్రెడీ నేను అక్కడ ట్యాక్స్లు కడుతున్నాను కనుక. సో క్యాడ్ పేపర్ డ్రాయింగ్ సెమిస్టర్ అయిపోయింది, దాంట్లో బి గ్రేడ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను కంప్యూటర్ డిజైన్ క్లాస్లో కూర్చొని అది క్యాడ్ అంటే ఏందని నేర్చుకొని మార్కెటింగ్లో పెరుగుతుందని చెప్పని. బికాజ్ కస్టమర్స్ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికే ఉండాలి కదా. మీరు ఇప్పటికీ ఇన్ఫోటెక్లో ఉన్నారా? సో కొన్ని ఉన్నాయి షేర్స్ నాకు ఇంకా, కానీ ఆ ఇన్ఫోటెక్లో ఉన్న చాలా మటుకు షేర్స్ నేను అమ్మేసి డిజిక్వెస్ట్లో పెట్టినాను అన్న. సో మీరు ఇన్ఫోటెక్ ఇన్వెస్ట్మెంట్లో అంటే మీరు కూడా ఉన్నారా ఇన్వెస్ట్మెంట్లో? ఆ రోజు ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ అయ్యింది? 1.2 మిలియన్స్ మొత్తం. కానీ మా చేతుల నుంచి ఇట్ వాజ్ లైక్ 15 lakhs or something like that. బట్ ద రెస్ట్ ఆఫ్ ఐడిబిఐ లోన్ ఇచ్చింది. ఓకే. నాన్ కొలాటరల్ లోన్ $1.2 million మొత్తం ఇన్వెస్ట్మెంట్. కానీ దే హ్యాడ్ ఎ షేర్. ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఎట్లా షేరు అంటే 9% ఇంట్రెస్ట్ ప్లస్ 6% ఆఫ్ ఎవ్రీ సేల్ వీ మేక్. ఓకే. మేము ఒక $100,000 ఎవరికన్నా బిల్ చేసినాం అనుకో, $6,000 వీళ్ళకి ఇవ్వాలన్నట్ల ఐడిబిఐకి ఆన్ టాప్ ఆఫ్ ద 9%. వితౌట్ కొలాటరల్ కాబట్టి దిస్ వాజ్ అడిషనల్. 9% వాజ్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్ అప్పుడు. సో దెన్ వెన్ అవర్ బిజినెస్ స్టార్టెడ్ గ్రోయింగ్, దట్ 6% ఈజ్ బికమింగ్ సో బిగ్ అమౌంట్. 1 million అంటే $60,000. ఏంది $60,000 ఎందుకు కట్టుకున్నాను? దెన్ మోర్ renegotiated with them, gave them an equity in the company. No more interest, no more sales payment. You buy shares. They gave shares అప్పుడు ఐడిబిఐకి. సో ఆ ఇన్వెస్ట్మెంట్కు ఐడిబిఐకి వాల్యుయేషన్ చేసి కంపెనీ వాల్యుయేషన్ చేసి $70 ఏమో వచ్చింది అప్పుడు పర్ షేర్. $10 షేర్ $70 అయింది అంతవరకు బిజినెస్ పెరిగింది కనుక. సో వాళ్ళకి $70 కింద షేర్ అమ్మినాడు. షేర్ అమ్మి ఆ లోన్ అంతా పే ఆఫ్ చేసినారు అన్నట్లు. In 2003 I came back to India. And I never got involved with Scient anymore. I was not even interested in going into the office. The company which I closed this big deal, the company, they said, we'd rather work with you instead of Mohan, why don't you start another company? We will work with you. And I am politically getting involved in all this stuff. No. You open a company, I will send you the trainers from United States to train your people. And it won't be right because I'm still a shareholder in that company. To start another company against my own brother-in-law, I don't think it would be right. It's not my ethics and Japan. I'm sorry and deniation. So they continued business with Infotech. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా దేవరకథ మండలం పెరూరు గ్రామం నుంచి స్టార్ట్ అయినటువంటి మీ ప్రస్థానం, అగ్రికల్చర్ బీఎస్సీ చదివిండ్రు, తర్వాత ఫుడ్ సైన్స్లో ఎంఎస్ చేసిండ్రు, ఆ తర్వాత క్యాడ్ నేర్చుకున్నారు, జిఐఎస్ నేర్చుకున్నారు. అసలు ఏంటి ఈ ప్రస్థానం? సినిమా ఇండస్ట్రీకి రావాల్సినటువంటి ఈ డిజిటల్ టెక్నాలజీ అన్నటువంటి ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది? ప్రతి సినిమాలో ఒకటే స్టోరీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే. ఐ మీన్ హీరో, హీరోయిన్, విలన్, 4 పాటలు 4 ఫైట్లు, 4 డ్రెస్సులు ఆడ ఈడ వేసుకొని తిరుగుతుంది, ఇది చేస్తుంది, అంత కథం. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగు సినిమాస్ వర్ లైక్ దాట్. హిందీ అన్న కొంచెం యూస్ టు హ్యావ్ డిఫరెంట్ స్టోరీస్, అందులో కూడా ఉంటుండే కానీ, బట్ హిందీ వాజ్ లిటిల్ బిట్ బెటర్ దెన్ అవర్ తెలుగు. తెలుగు సినిమాలు తేడా పని చేసిన నేను టేపులు. మళ్ళీ అక్కడ ఈ యుఎస్ హాలీవుడ్ సినిమాలు చూస్తే ప్రతి సినిమాలో ఒక కొత్త రకమైన స్టోరీ ఉంటుండే. ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్.
సో వై క్యాంట్ వీ డూ సిమిలర్ థింగ్స్ హియర్ ఇన్ ఇండియా అనే ఆలోచన తట్టింది నాకు. తట్టినప్పుడు నేను వచ్చి తెలుసుకుంటే ఇట్స్ రన్ బై ఓన్లీ ఫ్యూ ఫ్యామిలీ మెంబర్స్. ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగులో. And that's what they like, that's what the audience is like, that's what they make. No. We should have better people than that. Our movies should be internationally popular. So why can't we help them? నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పానంటే నేను ప్రొడ్యూస్ చేసినా నేను ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు సార్, ఇందులో అంత మొత్తం వాళ్ళదే రాజ్యం, నీకు రాదు, ఎందుకు పైసలు వేస్ట్ చేసుకుంటావు అని చెప్పాను. వాట్ షుడ్ ఐ డూ అని చెప్పని ఆలోచన చేస్తుంటే లూకస్ ఆర్ట్స్ది స్టార్ వార్స్ సినిమా సోనీ కెమెరాతోనే డిజిటల్ కెమెరాతోనే తీసిండు అని చెప్పని న్యూస్లో చదివినా నేను. ఈడ డిజిటల్ తీసినప్పుడు మళ్ళీ మనం ఇండియాలో ఎందుకు డిజిటల్ తీయకూడదు అనే ఉద్దేశంతోన సో వాట్ డూ వీ నీడ్ టు డూ, దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టు ద ఎక్విప్మెంట్ అని చెప్పని. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వెరీ ఎక్స్పెన్సివ్, డ్యూటీ వాజ్ వెరీ హై. ఐ సెడ్ నో వీ విల్ డూ ఇట్ అని చెప్పని డిజిటల్లో తీసిన తర్వాత థియేటర్లో మళ్ళీ రిలీజ్ చేసుకున్నానంటే డిజిటల్ లేదు, దాన్ని ఫిలింలో కన్వర్ట్ చేయాలా. సో అక్కడ ఒక ఫిలిం కన్వర్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి నేను నీ సామాన్ ఇండియాలో అమ్ముతా అని చెప్పని ఆ డీలర్షిప్ ద్వారా. నేను అప్పటికి యుఎస్ నుంచి చాలా మటుకు ఈ ఎడ్రిన్ అని చెప్పని అడ్వాన్స్ రీసెర్చ్ ఫెసిలిటీ ఫర్ డిఫెన్స్ వాళ్ళకి నేను అక్కడి నుంచి ఎక్విప్మెంట్ సరఫరా చేస్తుంటే మధ్యలో ఒక ఏజెంట్ ఉండే, చిన్న కంపెనీ కాల్ టెర్రా సాఫ్ట్వేర్, చిన్న కంపెనీ ఉండే, ఇప్పుడు పెద్దగా అయింది. సో బట్ ఎనీవే, సో ఈ యూస్ టు సెల్, ఈ యూస్ టు డూ ద మార్కెటింగ్. నేనైతే ఎట్లయితే ఇన్ఫోటెక్ వాడ ఉండి మార్కెటింగ్ చేసినో వాడు ఇండియాలో వాడు మార్కెటింగ్ చేస్తుండే. వాడికి ఈ టెక్నాలజీ ఉంది, ఎవరు వాడతారో చూడు, ఇది కొత్త టెక్నాలజీ ఉంది. నేను ట్రేడ్ షోలకు తిరుగుతుంటే ఎక్కువ ట్రేడ్ షోలు తిరిగినప్పుడు కొత్త టెక్నాలజీ కనిపిస్తే ఇది ఏమైనా అప్లికేషన్ ఉంటుంది కదా మన ఇండియాలో ఫలానా దగ్గర ఉంటుంది కదా ఇది అని చెప్పని సిడి రామ్లు, ఫస్ట్ సిడి ర్యామ్ డ్రైవ్స్, సిడి రికార్డర్స్, సిడి జూక్ బాక్సెస్, ఎన్ఐసికి. సో డిజిటల్ ప్రస్థానము సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కాదు, క్యాడ్ ఉన్నప్పుడే 1991లోనే నాది డిజిటల్ ప్రస్థానం మొదలైంది. సో మీరు ఇన్ఫోటెక్లో ఉన్నప్పుడే DigiQuest స్టార్ట్ చేసిండ్రు? కరెక్ట్, ఇది రిజిస్టర్ చేసిన కంపెనీ. ఓకే, ఆ రోజు యూఎస్లో సరే టెక్నాలజీ వాడుతున్నారు అనుకోండి, ఇండియాలో అప్పుడు టెక్నాలజీ అంటేనే కొంచెం కొత్త, అదేదో వింత అన్నట్టు ఉంటుండే అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఇండియాలో తేవాలన్నటువంటి ఆ సాహసం ఎట్లా చేసిండ్రు? అంటే నేను ఏది పట్టుబట్టినా మొండిగా పట్టుకుంటానండి, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, నేను మెయిల్ చేస్తున్నా, నేను కీల్ చేస్తలేను. ఎప్పుడైనా మెయిల్ చేయాలనుకున్నప్పుడు దీని నుంచి ఏమవుతుందంటే ఎవడంటే వాడు సినిమాలు తీస్తాడు, ఓకే, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, టాలెంట్ అనే డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఈ సేమ్ యాటిట్యూడ్ సినిమాలు కాకుండా డిఫరెంట్ యాంగిల్స్ లో తీయనికి వస్తుంది. వరల్డ్ సినిమాను తీద్దాం అన్నది కాన్సెప్ట్, వరల్డ్ సినిమా తీయాలని చెప్పి. సో దెన్ ఐ వెంట్ టు ఆల్ ద సిటీస్, పర్సనల్లీ వెంట్ దేర్ అండ్ స్పోక్ అండ్ గేవ్ డెమాన్స్ట్రేషన్స్. నాకు అడ్డంకులు చాలా వేసినారు. అడ్డంకులు అంటే ఎవరు వేశారు? ల్యాబ్స్, ఓకే, ఎవరైతే ఫిలిం ల్యాబొరేటరీస్ ఉండరో మా ఫిలింను తీసుకపోతే వాళ్ళు కొన్ని సినిమాలకైతే చెడగొట్టేసిండ్రు హైదరాబాద్లో కావాలని. డిజిటల్లో షూట్ చేస్తే నీకు సినిమా సరిగా రాదు అని చెప్పని వాళ్ళు ప్రూవ్ చేయించడం కోసం దాన్ని ఎట్లా చేయాలని చెప్పని దెన్ ఫర్దర్ రీసెర్చ్ చేస్తే నా ఫిలిం రికార్డింగ్ కంపెనీ వాళ్ళు వాడు PhD ఇన్ ద డిజిటల్ సైన్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో వాడుండి నో యూ ఆస్క్ దెమ్ టు ఫాలో దిస్ అని చెప్పని ల్యాడ్ వాల్యూస్ అని చెప్పని ఆ ల్యాడ్ వాల్యూస్ జనరేట్ చేయడం మొదలుపెట్టినాం. జనరేట్ చేసి నువ్వు ప్రాసెస్ చేసినాక మాకు ఆ ల్యాడ్ వాల్యూస్తో ఐడెంటికల్ ల్యాడ్ వాల్యూస్ ఉంటేనే మేము మీ దగ్గర ఫిలిం ప్రాసెస్ చేసినా తీసుకుపోతాం, లేకుంటే మేము తీసుకుపోం అని చెప్పని మేము అనడం మొదలుపెట్టినాం అన్నట్లు. అనడం మొదలుపెట్టాలకు అరే వీళ్ళు వాళ్ళు ఇక్కడ యూజే చేయకుండ్రి, అది యూజ్ చేసి నాకు తెలిసిపోయింది వాళ్ళకి ఏంటంటే ఈడ చీట్ చేయడానికి రాదు అని. A+B అంటే A+B ఈడ కనిపించాలి, నాకు A+C కనిపించకూడదు. సో వీ హ్యావ్ టు హ్యావ్ దాట్ ల్యాడ్ వాల్యూస్ న్యూమరికల్ ఉంటాయి అవి. సో అవి అడగడం మొదలుపెట్టిన తర్వాత దెన్ ప్రాసెస్ లైన్ అయింది. దెన్ అప్పుడు ఏమైపోయింది, నువ్వు డిజిటల్లో తీసినావు కదా, నీకు డిస్ట్రిబ్యూషన్ లేదు, నువ్వు డిజిటల్ తీసినావు కదా, శాటిలైట్ వాళ్ళు మేము తీసుకోము. వీళ్ళకందరికీ కంట్రోల్, వాళ్ళంతా వాళ్ళ చుట్టాలే, ఇప్పుడు జెమిని గిమిని అంతా వాళ్ళంతా మొత్తం వాళ్ళ చుట్టమే అని వాళ్ళను ప్రొడ్యూసర్లను బెదరగొట్టినారు. బెదరగొడితే ఇక నేనేం చేసిన అంటే నో లెట్ మీ మేక్ మై ఓన్ మూవీ అని చెప్పని 2008లో సొంత ఊరు అని ప్రొడ్యూస్ చేయను.
2009లో గంగాపుత్రులను ప్రొడ్యూస్ చేసినాం. ఓకే. ఆ రెండింటికి నంది అవార్డ్స్ వచ్చినాయి, గోల్డెన్ నంది అవార్డ్స్. సొంతూరు 4 బంగారు నంది, 4 బంగారు నంది సొంత ఊరు. గంగాపుత్రులు 2 అనుకుంటారు. గంగాపుత్రులు 3, బెస్ట్ స్టోరీ అండ్ బెస్ట్ డైరెక్టర్ అండ్ సెకండ్ బెస్ట్ మూవీ ఈజ్ ఫర్ గంగాపుత్రులు. సొంత ఊరేమో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్టోరీ, బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్. అది మన ఎల్వి శ్రీరామ్కి వచ్చింది. సొంత ఊరు. అండ్ హీరోయిన్ కొత్త అమ్మాయి సునీల్ కుమార్ రెడ్డి నన్ను ఇందులో సొంతంగా చేసుకుందామని చెప్పని వచ్చి ప్రపోజల్ పెడితే వై నాట్ లెట్స్ డూ ఇట్ అని చెప్పని అతనికి డబ్బులు మిగిల్చుకున్నాలని ఆయనకు, వై నాట్ అని నాకు మొదలు పెట్టినామన్నట్టు ప్రస్థానం. సో అట్లా ఇంకా తర్వాత కొన్ని సినిమాలు 8 సినిమాలు అవార్డులు తెచ్చిపెట్టిన ఆ సినిమాలు మీకు బడ్జెట్ అంటే డబ్బులు రాలేదు. ఏ సినిమా అయితే మా వాళ్ళు అన్నారు, సినిమా ఇండస్ట్రీ ఒక ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రీ. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఏమీ సాధించలేకపోయినారు. ఒక రాజమౌళి కంటిన్యూస్ సక్సెస్ తప్పితే నేను ఇంతవరకు అట్లాంటి రాజమౌళి ఒకటి, దాని తర్వాత స్పీల్బర్గ్, వాళ్ళు స్పీల్బర్గ్ కూడా ఎన్నో ఫెయిల్ అయిన సినిమాలు ఉన్నాయనుకోండి. ఒక చిన్న కెమెరాతోన 7D కెమెరా ఉంటే అప్పుడు అది 2 లక్షలు 2.5 లక్షలు. అది ఆ కెమెరాతోన మా ఫోటోగ్రాఫర్ది ఆ సొంతం కెమెరా ఉంటే నాకు రెంటల్ ఇస్తే, రెంటల్ వాల్యూ యాడ్ చేస్తే నా పార్ట్నర్షిప్ పెరిగిపోతుందని చెప్పని సునీల్ ఆ చిన్న కెమెరాతోన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అని సినిమా తీసిండు. మా ఆఫీస్కి ప్రాసెసింగ్కి వచ్చినప్పుడు మా ఆఫీసులో టెక్నికల్ స్టాఫ్ ఉండి, సార్ దీంట్లో మనం పేరు పెట్టుకుంటూ కూడా బద్నాం అవుతాం సార్, ఎందుకు అని, మీరు వచ్చి చూడండి సార్ అని చూస్తే గ్రాఫిక్స్ క్వాలిటీ వాజ్ నాట్ అట్ ఆల్ గుడ్. ఓకే. 45% ఉన్న సినిమాను నేను 10% తీసుకొచ్చి 5 లక్షలు తీసుకొని 10% చేసుకున్నా. ఆ సినిమా హిట్ అయిపోయి 10 కోట్లు సంపాదించింది. అది వచ్చింటే నా ఈ మొత్తం పాత పైసలు వచ్చేస్తుండే ఆ కాలంలో. దట్స్ 1912 అనుకుంటుంది. సో ఇట్ బికేమ్ ఎ బిగ్ హిట్ ద మూవీ. అంతా అందుట్లో కంపు ఉంది, అంటే కొంచెం నాకు నచ్చినంత ఇది లేదు. అంత ఇది డైలాగులు, కండములు మాట్లాడడము సినిమాలో, తొడుగులు అని చెప్పని అవి ఇవి అట్లా మాట్లాడుతున్నందుకు మనకు వద్దు సార్ ఇది అని చెప్పని మా వాళ్ళు రికమెండ్ చేస్తే అది కరెక్టే లే, ఇన్ని దాని ఇంత మంచిగా ఉండి మళ్ళీ రెప్యుటేషన్ పోతుంది అన్నట్టు పక్కన చేద్దాం. సో దాని తర్వాత దెన్ ఐ డిడ్ అనదర్ మూవీ which was internationally became very popular. It got 16 awards all over the world. నాకు 25% షేర్ ఉండే. సినిమా టైటిల్ ఏంటది? 7 Days in Slow Motion అని ఇంగ్లీష్ సినిమా. దెన్ మన థియేటర్స్లో రిలీజ్ చేశారా? మన థియేటర్స్లో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసిన. ప్రజలు రాలే. ద సేమ్ టైటిల్? నో, 7 రోజుల్లో 7 రోజుల్లో రిలీజ్ చేసిన. డబ్బులు రాలా, పబ్లిసిటీకి పెట్టిన పైసలు కూడా రాలా. నా అదృష్టవశాత్ ఏంటంటే ఆ సినిమా బాగా నచ్చి ప్రకాష్ ఆర్ట్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 30 lakhs వర్త్ ఆఫ్ యాడ్ ఫ్రీకి ఇచ్చినారు నాకు ఆ సినిమాకు. సూపర్. గంగాపుత్రుకు కూడా వాళ్ళు సినిమా చూసి దానికి కూడా డిస్కౌంటెడ్ ప్రైస్తోనే ఇచ్చినారు నాకు ప్రకాష్ యాడ్స్ వాళ్ళు. సో రావు గారు చందేలా ఆయనతో మాట్లాడక కానీ, బట్ అలా ప్రస్థానం జరిగింది. దెన్ ఐ సర్వీస్డ్ ఆల్ డిఫరెంట్ కంపెనీస్. బాహుబలికి పనిచేసినాం, మగధీరకు పనిచేసినాం, ఈగకి పనిచేసినాం. బాహుబలిలో మీ డిజిక్వెస్ట్ పాత్ర ఎంత పర్సెంటేజ్ ఆఫ్ గ్రాఫిక్స్ మీరు చేస్తారు? ఓన్లీ గ్రాఫిక్స్ ఇట్స్ ప్రాబబ్లీ లెస్ దాన్ 10%. Okay. Because it's a huge project. Yes. There are about 700 people worked all over the country for that, and even some international also. Okay. So maybe it's less than 2-3%. Statue, the 3D స్టాచ్యూ లేపేటప్పుడు చూడు ఆ ఏరియా ప్లస్ ఈ మనుషులు కోటలలో వెనక మనుషులు నిలబడినవి అటువంటివి షాట్లు మేము చేసినాం అన్నట్లు. డిజిటల్లో ఉంటుంది, దాని మీద మనిషి ఉన్నట్లు కనిపిస్తుంది అన్నట్లు. కోట రియల్గా కట్టిన కోట కాదు అది, మొత్తం గ్రాఫిక్స్లోనే. సో దాని మీద మనిషిని, సో మనిషి దాంట్లో ఒకసారి ఏమైందంటే గమ్మత్, ఒక్క ఫ్రేమ్ వాళ్ళు తప్పు పంపించారు. ఆ ఒక్క ఫ్రేమ్ తప్పు పంపిస్తే యూ వోంట్ బిలీవ్ ద డిఫరెన్స్ ఇన్ దట్ వన్ ఫ్రేమ్ ఓన్లీ. ద పర్సన్ ఈజ్ నాట్ లుకింగ్ లైక్ హీ స్టాండింగ్ ఆన్ ద వాల్, జస్ట్ వన్ ఫ్రేమ్ డిఫరెన్స్. అండ్ మళ్ళీ స్కాన్ చేయించి మళ్ళీ తెప్పించి దెన్ వీ యాడెడ్ దాట్. బాహుబలి 1 వాజ్ some shot on the film also. Magadhira was shot on film, but we did the DI for that, digital intermediate చేసినాం.
అప్పటికి ఇంకా థియేటర్లు డిజిటల్లోకి రాలే ఎక్కువ. ఇప్పుడు ఈ మధ్య వచ్చినాయి కానీ బాహుబలి ఎప్పటికి వచ్చేసినాయి. కానీ ఈ మగధీర అప్పుడు ఇంకా ఫిల్మే ఉండింది అన్నట్లు. సో మీరు సినిమాకి ఎన్ని క్రాఫ్ట్స్లో సపోర్ట్ చేస్తారు? బేసికలీ ఇన్ గ్రాఫిక్స్, యానిమేషన్ ఏమైనా ఉంటే యానిమేట్. మేము కొన్ని సినిమాలకు అది గోదావరిలో కుక్క అటువంటివి మీరు చేస్తారా? అండ్ కెమెరాస్ వీ యూజ్డ్ టు రెంట్ ఇట్ అవుట్. And I didn't have no generators. Okay. But we did have the dubbing studios. Okay. And we had sound 5.1 sound studios. అది హై అండ్ డిజిటల్ తీసుకొచ్చి పెట్టిన. హైదరాబాద్లో ఎవరి దగ్గర లేకుండా. నేను కలర్ గ్రేడింగ్ తెచ్చిపెట్టినప్పుడు కూడా హైదరాబాద్లో ఎవరి దగ్గర లేదు అది. అదే కలర్ గ్రేడింగ్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. అంతకుముందు వాళ్ళు వేరేది వాడుతున్నారు, లస్టర్ అని. నేను రీసెర్చ్ చేసిన తర్వాత నా స్టాఫ్ చెప్తుంటే వాళ్ళు రీసెర్చ్ చేసి నాకు ఫైనల్గా చూపిస్తుంది. నేను ట్రేడ్ షోలో తిరిగినప్పుడు చూస్తుంటే చూసి ఏదైనా సే వై డోంట్ యూ స్టడీ అబౌట్ దిస్, వాట్ ఈస్ గుడ్ అబౌట్ ఇట్ అని వాళ్ళకి ఫర్దర్ రీసెర్చ్ చేయడానికి వాళ్ళకి చెప్తుంటారు అట్లా నా దగ్గర పనిచేసే స్టాఫ్. నా దగ్గర పనిచేసిన స్టాఫ్లు ఇప్పుడు పెద్ద పెద్దగా అయిపోయిన వాళ్ళు, ఒకడు డిటిపి ఆపరేటర్ ఉండే సివి రావు అన్నావు, ఈజ్ ద హెడ్ ఆఫ్ అన్నపూర్ణ టెక్నికల్ డివిజన్, దాన్ని పెద్దగా చేసిండు. సాయి చరణ్ రెడ్డి అని వనపర్తి పిల్లగాడు, చిన్నారెడ్డి ఫోన్ చేస్తే ఉద్యోగం ఇచ్చిన వానికి, ఫ్రెష్లీ గ్రాడ్యుయేట్, మన మార్కెటింగ్లో నేర్పిన. సో I sent him abroad, different countries, to learn about the technology also, to companies. What we are buying, వాళ్ళ దగ్గరికి పంపిస్తుంటాను అట్లా. ఆడ కూర్చొని వాళ్ళతో నేర్చుకుంటుండే. స్మార్ట్ కిడ్స్, దే లెర్న్. He's got the biggest camera rental company right now. We are not doing that much in the film industry anymore. ఎవరైనా వస్తే చేస్తాము, కొన్ని పార్ట్నర్షిప్లో చేస్తాం. ఇప్పుడు ఓ సినిమా నా దగ్గర ఉంది చేసినది, అంటే డబ్బులు తీసుకోకుండా పని చేస్తాం అన్నట్లు. కెమెరా ఇస్తాము, పని చేస్తాం. ఒక తెలుగు ప్రేమ కథ అని నాకు బాగా నచ్చింది సినిమా. కానీ ప్రొడక్షన్ క్వాలిటీ లేదు, పెద్ద స్టార్స్ లేరు, పెద్ద కొరియోగ్రాఫర్లు లేరు. సో యూ కెన్ సీ లిటిల్ బిట్, బట్ మీనింగ్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ గుడ్. మనం తెలుగు ఎలా మర్చిపోతున్నాము ఈ రోజుల్లో, ప్రతిదానికి మనం ఏదో ఒక ఇంగ్లీష్ శబ్దాలు వాడుకుంటూనే ఉన్నాం మనం. అని దాన్ని ఎట్లయితే దాంట్లో ఒక లవ్ స్టోరీ, వీడి పిల్లను లవ్ చేస్తాడు, ఓ పిల్లను, ఆ పిల్ల తెలుగును అభివృద్ధి చేయాలని అనుకుంటుంటుంది జీవితంలో. సో ఆ పిల్ల వీనికి ఛాలెంజ్ పెడుతుంది, ఓ 15 దినాలు నువ్వు తెలుగు తప్పితే ఇంకో వాడకుండా నువ్వు చేయని మనకి మైక్రోఫోన్ పెట్టి, వైఫై టెక్నాలజీతో మైక్రోఫోన్ పెట్టేసేసి వానికి మానిటర్ చేస్తున్నాను అట్లా. సో వీడు పడే బాధలు, పెద్ద బాల శిక్ష తెచ్చుకొని చదవడం ఎదరడం ఎట్లయింది. రిలీజ్ అయిందా? రిలీజ్ కాలేదు. ఇప్పుడు నేను అది అమెజాన్తో మాట్లాడానికి చూస్తున్నా, వాడు వస్తా అన్నాడు, వాడు మళ్ళీ కోవిడ్ వచ్చి బంద్ అయిపోయింది. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ అవర్ ఓన్ ఓటీటీ ఛానల్ వెరీ సీరియస్లీ. ఇద్దరు పిల్లలు పెట్టినా దాని మీద సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నారు. నిన్ననే దే ఫౌండ్ వే హౌ వీ కెన్ డూ. సో ఓటీటీ అన్నారు కాబట్టి ఈ మధ్య ఆర్జీవి కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి రామ సత్యనారాయణ గారిని భీమవరం టాకీస్ 3 days బ్యాక్. సో ఇవి వర్కౌట్ అవుతాయంటారా ఓటీటీలో చేయడం? రేపు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తాయంటారా? నాది కొంచెం భిన్న అభిప్రాయం అండి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, 20,000 30,000 పెట్టి స్టేడియంకి పోయి క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోతారు. అవును. ఏమన్నా కంపెనీ ఉండి పోదంపా అని చెప్పానంటే పోతానేమో, కానీ ఐ లైక్ ఇట్ ఆన్ ద టెలివిజన్ పర్సనల్లీ. బట్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ గోయింగ్. వై? Because that's an experience. Yes. A theatrical experience will be totally different. ఇప్పుడు నా సినిమా థియేటర్ కంప్లీట్ అయిపోతే మై సౌండ్ సిస్టమ్ విల్ బి బెటర్ దాన్ లాట్ ఆఫ్ అదర్ థియేటర్స్. అదొకటే పెండింగ్ ఉంది మా దగ్గర. ఇప్పుడు ప్రొజెక్టర్ వచ్చేసింది, బట్ ఐ హ్యావ్ టు ఫినిష్ ద రెస్ట్ ఆఫ్ ద స్టఫ్. ఐ రాదర్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ అండ్ సీ ఇట్. బట్ హౌ మెనీ పీపుల్ కెన్ అఫోర్డ్ దాట్? 20-30 lakhs పెట్టి ఎంతమంది కట్టుకోగలుగుతారు? కట్టుకోలేరు. సో థియేట్రికల్ విల్ బి దేర్. ఆ ఎక్స్పీరియన్స్, పిల్లలతోనే పోవడము, పోయి పాప్కార్న్ తినడము, ఆ ఎంజాయ్మెంట్ కొరకు ఉంటుంది. కానీ నేనేమనుకుంటున్నా అంటే, ఎస్ ఇట్ ఈస్ ఎ సీరియస్ థ్రెట్ టు ద థియేటర్స్ అని చెప్పని చాలామంది అంటారు. నేనేమనుకుంటా అంటే, నో, ఇట్ విల్ బ్రింగ్ ఇన్ మోర్ థియేటర్స్ ఇన్ టు ద మండల్ లెవెల్స్. 200-250 సీటర్ మండల్ థియేటర్స్ ఎక్కువైపోతాయి అని చెప్పని నేను అనుకుంటా.
ఎందుకంటే ఆ పేదవానికి ఇప్పటికీ ఈ సౌండ్ సిస్టమ్, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టుకొని చూడనికే అవకాశాలు లేవు. మన దగ్గరే 90% ఆఫ్ ద పీపుల్ కెనాట్ అఫోర్డ్ ద థియేట్రికల్ టైప్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ ఓన్ హోమ్. వాట్ 90%, ప్రాబబ్లీ 99%. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇళ్లలో పెట్టుకునేది ప్రాబబ్లీ లెస్ దాన్ 1% ఉంటారండి మన దేశంలో. తతిమవానికి ఆ అనుభూతి ఉండాలి. బాహుబలి సినిమా ఇంట్లో చూస్తే కుదరదు, థియేటర్కే పోయి చూడాల్సిందే పెద్ద స్క్రీన్లో. కానీ కోవిడ్ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్ వచ్చేంత వరకు థియేటర్లకు పోవడం మాత్రం కష్టమవుతుంది. బట్ వన్స్ వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత people will go back to the theaters. And production values of the movies will increase a little bit in terms of sound production, sound value, to attract people to come in. And more big budget movies will come. More people will try to take this 100 crores, 200 crores type of a budget movies in Telugu also. I wouldn't be surprised if it is 1,000 crore movies also will come out. There is somebody already planning for 1,500 crores movie అని, మహాభారత్ సంథింగ్. సో ఈ మధ్య ఏమైపోతుందంటే మనవి ఇంటర్నేషనల్లో కూడా యాక్సెప్ట్ కావడం మొదలైనవి. చైనీస్ మార్కెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ మార్కెట్స్ ఫర్ అస్, ఎస్పెషలీ అమీర్ ఖాన్కు, రజనీకాంత్కు. ఇట్స్ ఎ బిగ్ మార్కెట్ దేర్. ఒకప్పుడు రాజ్ కపూర్కు ఉండే చైనాలో. సో నౌ అగైన్ అమీర్ ఖాన్ ఈజ్ ఫెయిర్లీ బిగ్. దంగల్లో ఇట్ డిడ్ మోర్ మనీ ఇన్ చైనా దెన్ ఇన్ ఇండియా. ఈ కొత్త సినిమాలు దే ఆర్ మేకింగ్ ఎ లాట్ మోర్ గ్రాఫిక్స్ ఆర్ దేర్ అండ్ మేకింగ్ ఇంట్రెస్టింగ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. మీరు ఇంకో మాట కూడా అన్నారు ఇంతకుముందు, ఓ 4 ఫ్యామిలీస్ మాత్రమే సినిమా ఇండస్ట్రీని ఉన్నాయి. మీకు దాని ఇంపాక్ట్ ఎప్పుడన్నా కనిపించిందా? మీరు దాన్ని ప్రభావంలో పడ్డారా? బిగినింగ్లో అంతే కదండి. ఆ నలుగురు ఎవరు? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజు కూడా దెన్ ఐ హ్యావ్ టీమ్డ్ అప్ విత్ ఏ టెక్నికల్ టీమ్ హియర్ అండ్ కేరళ. క్యూబ్ అండ్ యూఎఫ్ఓ అని చెప్పని 2 సంస్థలు ఉన్నాయి. అవి డిజిటల్ కంటెంట్ను థియేటర్స్కు డెలివరీ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర వాళ్ళు మంత్లీ ఫీ 20,000 రూపీస్ తీసుకుంటారు. ఓకే. వీక్లీ ఫీ 9,000 రూపీస్ తీసుకుంటారు. ఓకే. ఏది పర్ డెలివరీకి థియేటర్కు. ఓకే. దానికి విరుద్ధంగా నేనేం చేసిన, 5 సంవత్సరాలను ఒకటి చేసిన. ఓకే. చేసి 9,500 రూపాయలకు మనం ఇస్తాము లైఫ్ టైం. లేదు వారానికి అంటే 6,000 ఏమో ఉంది వారానికి, 6,000 వారానికి. అయితే యూ వోంట్ బిలీవ్ దానికి వచ్చే వ్యతిరేకత. ఈ పెద్ద ప్రొడ్యూసర్లు ఆ సిస్టమ్కు ఇయ్యను అని చెప్పని నేను ఛాలెంజ్ చేసిన. ఉన్న ఒకరిద్దరు ఎంటర్ అయిన వాళ్ళు, నాకన్నా మొదలు కొంతమంది ఎంటర్ అయినరు. వాళ్ళు జేపెక్ ద్వారా ఎంటర్ అయ్యారు అనుకో. నాది డీసీపీ ప్రోగ్రామ్. డీసీపీ ఈజ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో వాళ్ళు జేపెక్తో ఎంటర్ అయితే అది ఇదే ఏది యాంటీ పైరసీ కాదు అనుకోరకు అని చెప్పని మీకు ఏమని చెప్పని పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు చేసి వాళ్ళ థియేటర్లకు డెలివరీ చేయనీయలేదు అన్నట్లు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే అదే ఎక్విప్మెంటు వీళ్ళకి అమ్ముడు పోయింది. ఎవరైతే ఇద్దరు క్యూబ్ అండ్ యూఎఫ్లోకి ఓనికి అమ్ముడు పోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే కంటెంట్ వితౌట్ చేంజింగ్ ద ఎక్విప్మెంట్ మళ్ళీ దానికి మాత్రం ఇచ్చినారు. సో ఇట్స్ బేసికలీ మొనోపాలిటిక్ కంట్రోల్ అన్నట్లు. సో నేను తెలుగు చేంబర్ ఆఫ్ కామర్సు, తెలంగాణ స్టేట్ చేంబర్ ఆఫ్ కామర్సు, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఎఫ్డిసి గవర్నమెంట్, ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ డిజిక్వెస్ట్ 5 మంది భాగస్తులతోన ఇది మొదలు పెట్టాలి అని చెప్పని 4 years నుంచి నేను సీరియస్గా 2 years నుంచి 4 years నుంచి చెప్పుకుంటూ వస్తున్నా మీటింగ్లో. నేను ఈసీ మెంబర్గా ఉంటా ప్రతిసారి, అక్కడ కొట్లాడుకుంటూ వస్తున్నా. కానీ ఈ చోళ్ళతో ఉంటారు, ఈ చోళ్ళతో వదిలేస్తారు. ఏమిటికి అంటే మీకు కంటెంట్ రానప్పుడు మీరు తీసుకొని ఏం చేస్తామో చెప్పాను. అట్లెట్ రాదు కంటెంట్ అని చెప్పని నేను. దాని తర్వాత గవర్నమెంట్తో ఎఫ్డీసీ రామ్మోహన్ గారు ఎఫ్డీసీ చైర్మన్ అయితే ఆయన దగ్గరికి పోయి మాట్లాడి మనం ఇది చేయాలి అని చెప్పారంటే 100% కరెక్ట్ రెడ్డి గారు అని చెప్పని అన్నాడు. సో ఇది ఓ సంవత్సరం గవర్నమెంట్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పని. కానీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ప్రొజెక్టర్లకు పెట్టుకోనికే వాళ్ళు పెట్టుకొని అంటున్నారు థియేటర్ వాళ్ళు. నేనేమంటున్నారు, యూస్లెస్ ఫెలోస్, మీరు ప్రొజెక్టర్ పెట్టుకుంటే మీకు యాడ్ మనీ వస్తుంది. మీ యాడ్ మనీలో
మీకు 1,04,000 కలెక్షన్ అవుతుంది, మీ ప్రొజెక్టర్ 50,000 నువ్వు ఓఎంసీ ఈఎంఐ కట్టుకున్నా కానీ నీకు 50,000 మిగులుతాయి, ఇప్పుడు నీకు 500 కూడా వస్తలేవు కదా అని చెప్పానంటే అది ఈ చోళ్ళు వింటారు, ఈ చోళ్ళు వదిలిపెట్టేస్తారు. బికాజ్ ఆల్ కంట్రోల్. ఎందుకొరకు అంటే వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు మీకు ఇవ్వకుండొచ్చు కంటెంటు. నేనేమంటున్నా, మీరందరూ థియేటర్లు కన్వర్ట్ చేసుకుంటే సచ్చినట్లు నీకు వాళ్ళే ఇస్తారు. సో ఇంత తక్కువ రేటు ఉంటే ప్రొడ్యూసర్లకు పైసలు మిగులుతాయి. ఒక్కొక్క డెలివరీకి 10,000 రూపాయలు మిగిలినాయంటే ఇంకా అర్థం చేసుకోను. వాడు 100 థియేటర్లు కానీ చేసిండంటే ₹1,00,00,000 మిగిలిపోయాయి. సో మీరు ఎడ్యుకేషన్ అంటే ఏదైనా కోర్సులు, డిగ్రీ అట్లాంటి టైప్ కోర్స్ ఏమైనా పెడుతున్నారా? ఎడ్యుకేషన్ కదా సార్. అప్పుడే బంద్ అయిన కాలేజీలను కూడా తెరిపించిన. దట్స్ అనదర్ యూనిక్నెస్. రంజీవ్ ఆచార్య మీ కాలేజీలన్నీ బంద్ చేసుకోండి అని చెప్పని ఆర్డర్ ఇస్తే నేను సిఎస్ దగ్గరికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసి జయేష్ నుంచి కేటీఆర్ నుంచి లెటర్ రాయించి సిఎస్ దగ్గర కడియం శ్రీహరికి లెటర్ రాపిస్తే కూడా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే నేను అప్పుడు సిఎస్ దగ్గరికి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తే జోషి గారు హీ ఇష్యూడ్ ఏ జియో ఫ్రమ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ద ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్. Ranjiv Acharya was the principal secretary at the time. He issued it. కాలేజీలన్నీ బంద్ కాకుండా 10 కాలేజీలు మిగిలిపోయినాయి. దానికి ఇంకో 10 కాలేజీలు మళ్ళీ యాడ్ అయినాయి ఇప్పుడు కొత్త జియో వచ్చిన తర్వాత. బికాజ్ ఇందులో ఉన్న అవకాశాలు ఏ ఫీల్డ్లో లేవు. వాట్ వీ టీచ్ ఈజ్ యానిమేషన్, స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ ఆల్సో వీ టీచ్. దీస్ ఆర్ ద 3 సబ్జెక్ట్స్ వీ టీచ్. మాది జేఎన్ఎఫ్యూతో అఫిలియేషన్ ఉంది అన్నట్లు. మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? బట్ 200 ఉంటారు. 200 అంటే మీ ల్యాబ్లోనే ప్రాక్టీస్ ఉంటుందా? మీరు ఏదైనా ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి ఏమైనా వాళ్ళకి ట్రైనింగ్, స్పెషల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ టైప్లో ఏమైనా ఇస్తున్నారా? మా దగ్గర ఇప్పుడు ఏంటంటే మై ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఎంప్లాయిడ్ విత్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ హియర్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. గుడ్. And I have convinced the Higher Education Council, Basireddy garu clearly, I would like to utilize those time which he is working outside as a practical experience. And I point out Jeshna, new mission చదివిలేవో నీ మిషన్లో ఉంది చూడు, ఇట్స్ ఎర్న్ వైల్ యూ లెర్న్ అనేది మీ మిషన్ స్టేట్మెంట్లో ఉంది టీషేలో. అటువంటి ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలని చెప్పని దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్. ఫ్యూచర్ ట్రైనింగ్ అనేది విదౌట్ గోయింగ్ ఇన్ టు ద రియల్ ఫీల్డ్ దే కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ virtually. Only one reason majority of them I could convince them, if you look at Mohenjo-daro and Harappa, it's ancient structures. If you look at Ellora Ajanta, you look at your Khajurahos, you look at Rameshwaram, మన జీన్స్లో ఆ క్రియేటివిటీ అనేది ఉంది. కానీ మన తల్లిదండ్రులే దాన్ని చెడగొట్టినారు. నువ్వు డాక్టర్ అనగా, ఇంజనీర్ అనగా అని ఈ ఫీల్డ్లోకి రానియలేదు. ఒకటి తెలంగాణలో స్పెషల్ ఎందుకు రానియలేదంటే అది ఒక గబ్బు ఇండస్ట్రీ అని చెప్పని. సో నేను ఇప్పటికీ మేము చాలా దండలాడతాము. నాది ఫుల్ స్ట్రెంగ్త్ అడ్మిషన్స్ ఉండవు. నాకు 80 సీట్స్ ఉంటే పోయినసారి నాకు ఓన్లీ 50 సీట్స్ అయితే ఫుల్ అయినాయి, 80 కూడా కాలేదు. బట్ ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఏమైపోతుందంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా గేమిఫైడ్ అయిపోతుంది. అంటే చిన్నపిల్లలకు నేర్పే చదువు గేమ్స్ ద్వారా నేర్పుతారు. ఆల్రెడీ మొదలైంది. చిన్నపిల్లలకు ఆల్రెడీ 3Dలో చదువు మొదలైపోయింది. ఓకే. సో రేపు డాక్టరు ఆపరేషన్ చేయాలనుకుంటే ఇప్పుడు చచ్చిపోయిన పిల్లలతోన కోస్తే వానికి ఏ నరం కోసినది కూడా తెలియదు. ఓన్లీ అది చేసేది ఏదో చూసి ఇప్పి ఏదో పనికి వస్తుంది, కానీ వాడు సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది తెలియదు. ఈ దీంతో ఏమవుతుందంటే వర్చువల్గా బాడీని తయారు చేసి దాంట్లో ఫ్లూయిడ్ డైనామిక్స్లో కూడా మన వాళ్ళు ఆల్రెడీ వెరీ ఫార్ అడ్వాన్స్ మన వాళ్ళు. ఆ ఫ్లూయిడ్ డైనామిక్స్ ద్వారా బ్లడ్ వెసల్స్లో కూడా బ్లడ్ కారుతున్నట్లు యూ కెన్ క్రియేట్ దట్. పంప్ అయ్యేది వాడు హై బ్లడ్ ప్రెషరా, లో బ్లడ్ ప్రెషరా, వాడి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అని మ్యాచ్ చేసి అక్కడ డైల్ చేసి ఆ బ్లడ్ ప్రెషర్ ద్వారా నీవు ఆపరేషన్ చేస్తే నీ వెసల్స్ అన్నీ సరిగానే ఉంటున్నాయా, వీడేమైనా తప్పు వెసల్స్ కట్ చేస్తున్నాడా లేదా అనేది డిజిటల్గా మీకు తెలిసిపోతుంది అన్నట్టు. దే వోంట్ యూజ్ నైఫ్స్, దే విల్ యూజ్ లేజర్ టెక్నాలజీ. దే విల్ కట్ ఇట్ విత్ లేజర్ ప్రిసిషన్, robotic precision laser cutting వస్తుంది. That's how they're going to learn, the future doctor students. For all of that, content creation, I want India to become first.
That's my aim and that's my ambition. It will take another, ఇప్పుడు ఈ కోవిడ్ నుంచి ఇంకా కొంచెం ఫాస్ట్ అవుతుంది థ్యాంక్స్ టు కోవిడ్. సో నేను 20 ఏళ్ళు అవుతుందేమో అని చెప్పని అనుకునేది ఇప్పుడు బహుశా 5-10 సంవత్సరాల లోపలే అయిపోతుంది. సగం టైం తగ్గిపోయింది అనుకుంటున్నాను నేనైతే. వీ విల్ బికమ్ ఏ సెంటర్ ఫర్ డిజిటల్ క్రియేటివ్ ఎడ్యుకేటింగ్ టూల్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సినిమా పైరసీ కూడా అరికట్టాలని ఏదో డి అనే సాఫ్ట్వేర్ ఏదో కోసం ట్రై చేసినట్టున్నారు. అది వర్కౌట్ అయిందా ఎంతవరకు? ఇప్పుడు డీసీపీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ఇట్స్ నౌ ఓపెన్ ప్లాట్ఫాము. ఆ టెక్నాలజీ ద్వారా సినిమా తీస్తే ఇట్స్ ఈజీ టు ఐడెంటిఫై వేర్ ద పైరసీ హ్యాస్ హ్యాపెండ్ ఫ్రమ్. సో ఇప్పుడు మేము ఇచ్చిన టెక్నాలజీలో వీ ఆల్సో హ్యావ్ వాటర్ మార్కింగ్. ఇఫ్ ఎనీ థియేటర్ పోయింది, ఓ థియేటర్లో సినిమా అయిందంటే వాడు ఆడకు పోయి కెమెరాతోనే షూట్ చేసింది అనుకో, అది ఎక్కడ షూట్ అయింది అనేది ఆ కంటెంట్ నువ్వు బయటకు వస్తే ఏ థియేటర్లో షూట్ అయింది అనేది తెలుస్తుంది మాకు. ఓకే, ఇట్స్ సిమిలర్ లైక్ బార్కోడ్ సంథింగ్. సో ఇది కళ్ళకి కనిపించదు, బట్ ఇట్ విల్ బి దేర్ ఆన్ ద స్క్రీన్. సో ఇట్స్ ఆల్రెడీ రెడీ టు యూజ్. రెడీ టు యూజ్. ఐ హావ్ షోన్ శాంపుల్స్ ఇన్ విజయవాడ, వ్యూయింగ్ చేయించినాను, చూపించినాను. ఇక్కడ హైదరాబాద్లో గోకుల్ థియేటర్లో చూపించిన, దెన్ మొన్న ఏఎంబీలో చూపించిన. అయితే నువ్వు ఏఎంబీలో నేను చూపించినందుకు వానికి సునీల్ నారంగానికి ఒక 50-60 ఫోన్లు వచ్చినాయంట. సో అంటే పైరసీ తయారు చేయడంలో కూడా పెద్ద లాస్తా ఉందనుకోవచ్చా దీన్ని బట్టి? ఇప్పుడు ఏఎంబీలో ఉన్న సిస్టమ్ కూడా వాళ్ళు పెట్టినది కూడా, ఏఎంబీలో ఉన్న సిస్టమ్ కూడా యాంటీ పైరసీయే. ఏఎంబీలో షూట్ చేయలేరు. ఈ పాత సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ థియేటర్స్లలో అవి యాంటీ పైరసీ కావన్నట్ల. అవి అంటే ఆ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ కావాలని మీ సిస్టమ్ రాణిస్తలేరు, అంతేనా? పైరసీ వాళ్ళు చేస్తలేరు. ఆ సిస్టమ్స్తోనే వాళ్ళకి లాభం అవుతుందని చెప్పి నన్ను రాణిస్తలేరు. కానీ మంచి టెక్నాలజీ యూజ్ చేసుకుందామని చెప్పని థియేటర్కి లేదు, ప్రొడ్యూసర్కు లేదు. ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది, ఈ సాఫ్ట్వేర్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ పర్టిక్యులర్ బిలాంగ్స్ టు తెలుగు. సో మీరు అదర్ ఇండస్ట్రీస్ ట్రై చేస్తారా? బాలీవుడ్ కానీ తర్వాత కోలీవుడ్ అట్లాంటి ఇండస్ట్రీస్లో ఏమైనా ట్రై చేస్తారా? నాట్ రియలీ. అంటే they're already all using the DCP formats already there. Unless I want to establish something over there again and then something. Bangladesh definitely try చేయొచ్చు. ఇప్పుడు నేను ఎఫ్ఎఫ్ఐలో ఒకసారి మెన్షన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, సార్ మీరు మహారాష్ట్రకి వచ్చి డెమో చేయండి సార్ అంటున్నారు. సో విదిన్ ఇండియా దే హ్యావ్ కంట్రోల్, కంప్లీట్ కంట్రోల్. మరి మీరు మహారాష్ట్రకి ఎందుకు రారు అని చెప్పని నాకు తెలుసు. ఆడ కూడా కొంచెం ఇదే కొంచెం కిరికిరి అవుతుంది అని చెప్పి తెలుసు. అయినా పోయి తీరుతా. బట్ వన్స్ ఇట్ ఎస్టాబ్లిష్ అయితే కేరళలో వచ్చేసింది. ఇప్పుడు కేరళ ఈజ్ గోయింగ్ త్రూ దట్. వన్స్ ద థియేటర్స్ ఓపెన్, ఎనీ న్యూ థియేటర్ విచ్ ఇస్ గోన్ బి ఓపెనింగ్, దే ఇస్ గోన్ యూజ్ దిస్ టెక్నాలజీ ఓన్లీ. సో DigiQuest ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకి గ్రాఫిక్స్లో అని VFXలో అని సపోర్ట్ చేస్తారు? వీ హ్యావ్ డన్ ఓవర్ 500 మూవీస్ అండి ఇంతవరకు. ఇంకా అది మేజర్ ఇండస్ట్రీస్ పంజాబ్, బాంబే, కల్కటా, తమిళనాడు, మలయాళం, కర్ణాటక, కన్నడ మూవీస్ చేసినాము. సో వీ హ్యావ్ డన్. సో ఇప్పటి వరకు అంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ చేసినటువంటి బసిరెడ్డి గారు రేపు ఫ్యూచర్లో ఓన్ ప్రొడక్షన్స్తో ఫ్యూచర్ ఫిలిం, ఫుల్ ఫిలిం తీస్తారని చెప్పొచ్చా? I think I will be more interested in do a animated movie more than feature film. ఎందుకంటే 50 కోట్లు ఒక స్టార్కు అంటే ఒక హీరోకి రెమ్యునరేషన్ 50 crores ఇచ్చే కంటే అదే దాంట్లో సమ్ బడ్జెట్లో మనకు ఫిలిం అయిపోతుంది. I would make it something which will be internationally accepted. మీరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఉంది. సో చాలా మటుకు చాలా. సో అంటే ఏ సినిమాలకు మీరు పార్టిసిపేట్ చేసిండ్రు, ఎట్లా మీకు ఆ ఛాన్స్ వచ్చింది? ఐ మీన్ మా మూవీస్ అక్కడ ఎగ్జిబిట్ అయినాయి. మా మూవీస్ 7 days in slow motion, it got exhibited in all 6 continents and 15 different film festivals. ఏంటి అసలు మరి ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళిన బసిరెడ్డి గారు ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ స్థాయిలో పేరు రాలేకపోవడానికి ఆ సినిమాలకి ఏంటి రీజన్? Maybe it's a little bit lack of interest and lack of frustration. I mean, maybe reason of frustration. Okay. Do I have to put that much of an energy into something which might not yield as good of a result? I rather concentrate on something which is more productive. Education is one, in this field is one, because there is going to be an employment. It is not that I have given up. I will wait for the right opportunity. Once our projection system goes in, then nobody can stop me.
సో మీరు సినిమా చాంబర్లో కూడా పదవుల్లో ఉన్నట్టున్నారు. అంటే ఎట్లాంటి పదవుల్లో ఉన్నారు? సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పని అంటారండి. ఓకే. 48 మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఉంటారు ఏదైతే తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్లో. ఎలక్షన్స్ జరుగుతాయి దానికి ఇప్పుడు ఎవ్రీ 2 years, ఒకప్పుడు సంవత్సరానికి అవుతుంది. లాస్ట్ 4 years నుంచి ఎవ్రీ 2 years. దాంట్లో నేను స్టూడియో సెక్టర్, ఆడ 4 సెక్టర్స్ ఉంటాయి. 79 మంది ఏమో ఉంటారు ఇప్పుడు మెంబర్స్ స్టూడియో సెక్టర్లో. అండ్ దెన్ యూ హ్యావ్ ఎ ప్రొడ్యూసర్ సెక్టర్, యూ హ్యావ్ డిస్ట్రిబ్యూటర్ సెక్టర్, యూ హ్యావ్ ఎన్ ఎగ్జిబిటర్ సెక్టర్. ఈ 4 ఉంటారు. 24 క్రాఫ్ట్స్కి మాకు సంబంధం లేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మాకు సంబంధం లేదు. కానీ బట్ వీ గివ్ ఎమ్ ఎ సీట్ ఇన్ అవర్ ఈసీమా. దే కెన్ సెండ్ one representative to come. They have no voting rights, but they can come. When there is a tie in an election, they can vote if there is ever a tie for a presidency position. So each sector will have its own elections, and from each sector there is certain amount of representatives will be given. For studio sector there are 4 representatives. For producer sector it's 12 representatives. For distribution sector it's 12 representatives. For exhibitor sector it is 16 representatives. Each sector also will have a chairman who is elected by the council of their own studio sector. Studio sector లో మళ్ళీ ఈసీ మెంబర్లు కాకుండా స్టూడియో కౌన్సిల్ కూడా ఉంటుంది అన్నట్లు. ఆ కౌన్సిల్లో ఎవరైతే గెలుస్తారో, మాకు స్టూడియో సెక్టర్లో 7 మంది కౌన్సిల్. ఆ కౌన్సిల్ ఎవరినైతే ఎన్నుకుంటారో దే విల్ బికమ్ ఏ చైర్మన్. సో జూన్లో ఎలక్షన్ అయ్యేది ఉండే. ఈసారి స్టూడియో సెక్టర్ టర్న్. సో నేను ప్రెసిడెంట్ అవుదామని చెప్పని అనుకున్నా. సో ఐ విల్ ట్రై. వ్యతిరేకం చేయాలని చూస్తున్నారు, ఎవరు వ్యతిరేకం చేస్తారో చూద్దాం. చేస్తే చేయకోకో మనమైతే నిలబడి చూస్తాము. మీ ఫాదర్ కేకే రెడ్డి గారు ఆ రోజు జెడ్పీ చైర్పర్సన్గా చాలా పాపులర్. తర్వాత మీ మదర్ కూడా ఆ రోజు తొలి శాసనసభలో ఓ మహిళ ఎమ్మెల్యే కూడా ఉన్నారనమాట. సో స్టార్టింగ్లోనే మీరు పాలిటిక్స్ ట్రై చేయలేదా? ఎందుకు యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు? ఐ వాంట్ గెట్ ఎడ్యుకేటెడ్. నేను ఒకవేళ పాలిటిక్స్లో దిగిన కానీ ఐ నీడ్ టు అండర్స్టాండ్ how, for example, when I went to Japan, that is the purpose. How Japan succeeded to become what it is today after being completely destroyed. Yeah. And we were very backward. What is that we can do to improve the nation? And రేపు గుండాలు లీడర్లు అవుతున్నారు కానీ దానికి ఉండాలి కదా నాలెడ్జ్. ఏది చేయాలనే నాలెడ్జ్ ఉండాలా. పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందా? ఎస్ ఉండే. 2009 వాజ్ ద లాస్ట్. సో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉందా? రేపటి నాడు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ బసిరెడ్డి గారిని చూడవచ్చు అంటారా? పబ్లిక్లో ఎలక్షన్లో కొట్లాడాలంటే నాకు కొంచెం ఇప్పుడు వాంతికి వస్తుంది అనుకుంటా. వానికి తాపాలే, అయ్యప్ప అని అడుక్కునాలే, డబ్బులు చేతిలో పెట్టాలి. ఇది చేసిన తర్వాత నేను ఎట్లా ముఖం చూపించుకోగలుగుతాను నేను బయట? గతంలో మీరు ఒకసారి ఎంపీ టికెట్ కోసం కూడా ట్రై చేసినట్లున్నారు. అసలు ఏంటి ఆ రోజు మీకు ఎందుకు టికెట్ రాలేకపోయింది? ఒక పెద్ద మహా వ్యక్తి డైరెక్ట్గా అడిగిండు. పేరు తెలుసుకోవచ్చా? న్యూస్ మీడియా మహా వ్యక్తి. ఓకే. 5 కోట్లు ఇస్తే నీకు సీట్ వస్తుంది కదా, నేను తీసుకుపోయి కల్పిస్తాను, నిన్ను డీసీని వస్తాను చేపిచ్చేస్తాను. మీడియా తెలిసిన పర్సన్, మీడియాలో టాప్ పర్సన్, మీడియా వన్ ఆఫ్ ద టాప్ మీడియా పర్సన్స్. ఓకే, చేపిస్తా కదా నేను అన్నాడు. నేను ఆశ్చర్యపోయి ఇట్లా చూస్తే $1 million లేవా నీ దగ్గర? దిస్ ఇస్ ఫర్ 2004 ఎలక్షన్స్. $1 million ఇప్పుడు పెట్టినామనుకో, యూ విల్ బీ ఏ మెంబర్ ఇన్ సో మెనీ కమిటీస్. నీ సంతకానికి పైసలు వస్తాయి. నీవు 5 కోట్లు పెట్టి గెలిచి మళ్ళీ నీకు 5 కోట్లు 10 కోట్లు పెట్టి గెలిచినావంటే నీకు 500 కోట్లు 5 సంవత్సరాల్లో సంపాదించుకోవచ్చు అంటాడు. ఇది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చినది. కరెక్ట్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మనిషే నేను మాట్లాడుతున్నాను. నాకు చంద్రబాబు కూడా బాగా పరిచయం. చంద్రబాబు నేను పాలిటిక్స్లో చేరుతా అని చెప్పి అనుకున్నప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడితే అమెరికా నుంచి రమ్మన్నాడు, జాయిన్ కమ్మన్నాడు. డైరెక్ట్ తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నాను. డైరెక్ట్ అడిగిన, నీది సింగిల్ మ్యాన్ పార్టీ అంట కదా, ఒకటి నీది లోకల్ పార్టీ అంట కదా, 2 నీవు మీ మామనే కనుక పోటు పొడిచినావంట కదా, ఈ 3 ఈ మూడింటికి నీవు జవాబులు నాకు ఇయ్యి అని చెప్పిన. అన్నిటికీ జవాబు ఇచ్చిండు. ఆయన ఇచ్చే ధోరణిలో ఇచ్చిండు. సో ఈ సెస్ ఈజ్ నాట్ ఏ సింగిల్ స్టేట్ పార్టీ. ఈ సెట్ నేను ప్రెసిడెంట్ను కూడా ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్లను కూడా శాసించేది దేవయ్య గౌడ గారిని నేను చేసిన. నేను స్టేట్ అయితే మాత్రం నేను కన్వీనర్ను దీనికి అని. ఎన్పిఎఫ్ఐ ఉండే కదా అప్పుడు అది. దాని తర్వాత ఇంకో దానికి వెనకపోటు ఎందుకు
సో ఇట్స్ ఎ నేషనల్ పార్టీ అని చెప్పాను అన్నాడు. ఐఎమ్ నాట్ ఎ సింగిల్ మ్యాన్ పార్టీ అని చెప్పని మీరు మీకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని దానికి సింపుల్గా జవాబు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఈ వెనుకబాటు పడిచినావు కదా అని చెప్పానంటే దానికి రెడ్డి గారు మీకు తెలియదు, ఒకవేళ ఆ రోజు మా మామగారిని నేను తొలగియకుంటే ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా ఉండడానికి ఇష్టపడలేదు లక్ష్మీపార్వతి గారు చేసిన పనులకు. పార్టీయే నాశనం అయిపోతుంది కదా అనే దాంతోనికి నేను చేయాల్సి వచ్చినది చేసిన, కానీ నేను వెనకపోటు మాత్రం పొడవలేదు, ఆయన పక్క జరిపినాం. కానీ ఇప్పటికీ ఆయన అంటే నాకు అభిమానం అని చెప్పి అన్నాడు. సో మీరు ఆ రోజు బాబు గారి ఆన్సర్స్తో కన్విన్స్ కాక కాంగ్రెస్ నుంచి ట్రై చేసినారా? అంటే మా ఫ్యామిలీ కాంగ్రెస్ కదా. ఓకే. ఆ తర్వాత మీరు టీఆర్ఎస్తో కూడా ట్రై చేసినట్టున్నారు. టీఆర్ఎస్తో ట్రై చేయలేదు. అసోసియేషన్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అయినప్పుడు అనుబంధంతో ఉన్నప్పుడు అలయన్స్లో ఉన్నప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు సీట్ ఇస్తే టీఆర్ఎస్ నుంచి నిలబడికే ఎస్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ప్లాన్స్, నిలబడొచ్చు అని చెప్పని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళే అన్నారు నీకు ఈడ రాకుంటే ఆడనే పోయి చేయొచ్చు కదా అని చెప్పని. వైఎస్ అనలేదనుకో, వైఎస్ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెసే అంటుండే. మధ్యలో లోక్సత్తా మీద కూడా ఇంట్రెస్ట్ ఉండే నాకు. కానీ ఎంక్వైరీ చేస్తే ఇవి గెలవని పార్టీలు, వేస్ట్, నిలబడి కూడా వేస్ట్ అని చెప్పని. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీది పోయినసారి కూడా ఈ మొన్న 19 ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైనా చేద్దామని చెప్పని అనుకునేంటి నేను క్యాండిడేట్గా. అందరుండే ఒకటే చెప్పి నేను ఇది పంపించిన, ఒక 3500 మెసేజ్లు పంపించిన. వాట్ డూ యూ థింక్ అబౌట్ an election without liquor and without money? Is it possible to win? ఒక 5% జవాబు ఇచ్చిండ్రు. ఆ జవాబు ఇచ్చిన దాంట్లో ఒక 10% ఇట్స్ ద రైట్ థింగ్ టు డూ, ఇట్స్ ద రైట్ టైం టు డూ అని చెప్పని అన్నారు ఉన్నారు. 90% ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ అన్నారు. నేను పర్సనల్గా కలిసిన కొంతమందిని మహబూబ్నగర్లో పెద్ద మనుషులను. పైసలు లేకుంటే దిగక రెడ్డి సాబ్, పైసలు లేకుంటే. మీకు రాజశేఖర రెడ్డి గారికి కూడా సంబంధం, రిలేషన్ ఉంది అన్నట్టున్నారు. సో ఇది పాలిటిక్స్లోనే వచ్చిందా? 99లో నేను ఇండియాకి వచ్చినప్పుడు చిన్నారెడ్డి తీసుకొని పోయింది నన్ను. చిన్నారెడ్డి అంటే జిల్లా చిన్నారెడ్డి తీసుకొని పోయి నేను వయసు దగ్గరికి పోతున్నా, కలుద్దాంపా అని చెప్పని తీసుకుపోయాడు. మేము మహబూబ్నగర్ ఎలక్షన్ క్యాంపెయిన్కి బయలుదేరుతున్నాం, పోయి కలుతూ వయసును. దాని తర్వాత 2002లో యూఎస్కి వచ్చిండు. అప్పుడు నా దగ్గర ఉన్నాడు. అండ్ దెన్ ఐ డ్రోవ్ హిమ్ 700 కిలోమీటర్స్ నార్దర్న్ కాలిఫోర్నియా నుంచి సదర్న్ కాలిఫోర్నియా వరకు. లాస్ ఏంజలస్లో అన్నీ చూపించిన. అప్పుడు పరిచయం ఎక్కువ విరిగిపోయింది నాకు ఆయనకు. సో అప్పుడు ఎక్కువ షేర్ చేసుకున్నాము. ఆయనకు అగ్రికల్చర్ ఫార్మ్స్ అంటే ఎట్లా ఉంటాయి అక్కడ, హార్టికల్చర్ ఫార్మ్స్ ఎలా ఉంటాయి, రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఐటీ కంపెనీలు ఎలా ఉన్నాయి, ఐటీ కంపెనీలు రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అవన్నీ తిప్పిన నేను. సో ఈ వాజ్ దేర్ ఫర్ అ వీక్. వాడు ఫంక్షన్ అయ్యిండే ఒకటి ఆట వాళ్ళది దీనికి. సో ఐ టుక్ హిమ్ అరౌండ్ 3 days నేను పర్సనల్గా. సో ఐ బిల్ట్, విజయమ్మ కూడా వచ్చిండే అప్పుడు. సో ఐ బిల్ట్ దట్ రిలేషన్షిప్, క్లోజ్నెస్. ఇప్పుడు జగన్ గారికి మీకు లేదు, అంత క్లోజ్ లేదు. జగన్ కలిసిన, జగన్ 2 సార్లు సాక్షి పెట్టక మొదలు కలిసిన. నేను చెల్లా వెంకటరామ్ ఇద్దరం పోయి కలిసినాం. అనే మేము పేపర్ పెడతామో ఛానల్ పెడతామో ఇంకా తెలియదు. వి లీనింగ్ మోర్ టువర్డ్స్ ద పేపర్. సో ఛానల్ పెట్టాలనుకుంటే మాత్రం నేను పిలుస్తా అన్నాడు. ఆ పేపర్ పెట్టేటాలకు పేపర్లనే వాళ్ళు 100 కోట్లకి వెళ్ళిపోయారు. ఇంకా పేపర్లనే 100 కోట్లకి అయినప్పుడు ఇంకా ఛానల్కు 1000 కోట్లు పోతుందని చెప్పని మళ్ళీ నేను ఆయన అప్రోచ్ కాలే, ఆయన అడగలే. కానీ ఇనాగ్రేషన్ రోజు మాత్రం పిలిచిండు. వైఎస్ బసి అని చెప్పని వైఎస్. మీకు మహబూబ్నగర్ ఇప్పుడు మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు కూడా రిలేషన్ ఉన్నట్టుంది. ఏది అది ఫ్రెండ్షిపా, బంధుత్వమా? పరిచయాలు. ఆ టీఆర్ఎస్ అప్పటి నుంచి పరిచయం. ఆయన నన్ను టీఆర్ఎస్లో వచ్చి చేరమని చెప్పని అంటుండే, అట్లా పరిచయము. తర్వాత ఎన్ఆర్ఐస్ కొంచెం, ఆయన న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చినట్లే వేవ్ లెంగ్త్ సరిపోతుంది. నా దగ్గర ఒక గిరి కోడే ఉంటే దాన్ని బ్రీడ్ కోసం ఆయన తీసుకుపోయిండు. 1 సంవత్సరం పెట్టుకున్నాడు. అప్పుడు ఇరిటం ఇస్తా అంటే పెట్టుకుంటా బావా అని చెప్పని పెట్టుకున్నాడు. ఇరిటమంటలకి మనకు బంధుత్వం బావగిరి అయిపోతుంది కదా అంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. సో అందుకని బాబాజీ అని పిలుచుకుంటాం అన్నట్టు.
మీరు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నట్టున్నారు, ఎన్నిట్లలో చేస్తున్నారు? అది అంటే స్టార్ట్ అయిందా, సక్సెస్ఫుల్ రన్ అవుతుందా? పెట్టి 8 సంవత్సరాలు అయింది. ఓకే. పండ్లు మాత్రం చాలా పాపులర్. మామిడి పళ్ళు మావి ఎక్కడ? మహబూబ్నగర్. డిజిక్వెస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసింది, ఈరోజు ఎంత రెవెన్యూలో ఉంది అది? DigiQuest is a loss making company అండి. Last 10 years we've been making losses. Because we're trying something new. ప్రొడక్షన్లో కూడా పెట్టినాయి రావు డబ్బులు. సో దెన్ కాలేజ్లో కూడా బిగినింగ్ పెట్టినాక ఇన్వెస్ట్మెంట్, టీచర్స్ ఖర్చు, అది ఇది రెగ్యులర్ శాలరీస్ ఉంటాయి. ఇప్పుడు 4 నెలల దాని ఆదాయం లేదు, జీతాలు మాత్రం ఇస్తున్నాం. సో దిస్ ఇయర్ ఆల్సో విల్ బీ ఎ లాస్ ఇయర్. బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఐల్ మేక్ మనీ. సి నాకు బాధ ఎందుకు కలగదంటే నేను డబ్బుల కొరకే పెట్టలేను కదా, దేర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ ఇట్. ఏదైనా పర్పస్ సాధించాలంటే దానికి ఖర్చు అవుతుంది ఏదైనా కానీ. కిషోరి మేడంకి మీకు అంటే మీ పనులు చేసే పనుల్లో తను కూడా డెసిషన్ మేకర్ అని చెప్పొచ్చా? తనకి అంత ప్రియారిటీ, జనరల్గా లేడీస్కి కొందరు ప్రియారిటీ ఇయ్యరు అనమాట. మీ ఇంటర్వ్యూస్లో కూడా తను వద్దని కాబట్టి నేను చేయలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఫ్యామిలీ లైఫ్, పిల్లల లైఫ్ అంతా వదిలేసుకొని ఇక్కడికి వచ్చేస్తున్నా అంటే అడ్డం పడకపోవడము ఈజ్ ద మెయిన్ థింగ్. ఓకే. వాళ్ళు కిరికిరి ఏం చేస్తున్నావాడా అంటే ఇక్కడ ఉండబుద్ధి కాదు, అక్కడ పోయి మళ్ళీ ఏడ్చినట్లే ఉంటుంది. రైట్. సో ద సపోర్ట్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ మై చిల్డ్రన్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఆర్ ఫ్రమ్ మై వైఫ్. షీ నెవర్ ఆస్క్డ్ మీ హౌ మచ్ మనీ డిడ్ ఐ లూజ్ అని లెక్క ప్రకారంగా. షీ నోస్ ఐ లాస్ట్. షీ నోస్ ఐ లాస్ట్ హౌల్ బంచ్. షీ నెవర్ ఇస్ డిస్సాటిస్ఫైడ్ విత్ ఇట్. షీ నెవర్ ట్రై టు స్టాప్ యువర్ విత్. This is your ambition, go ahead. That's why. That kind of a support you seldom get from wives. Yes, correct. So, ఈరోజు ఉన్న యూత్కి కానీ, ఈరోజు అవుతున్న స్టూడెంట్స్కి కానీ, ఇప్పుడు ఉన్న డిజిటల్ టెక్నాలజీ పరంగా కానీ మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? I think, you see, ఈ గ్రాఫిక్ ఇండస్ట్రీలో I think the parents should think of letting the child do what they want to do. Okay. I was amazed to see నా ఉద్దేశంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ డూయింగ్ సచ్ అన్ ఎక్సలెంట్ జాబ్, వర్కింగ్ ఆల్రెడీ. యూత్కు నేను బేసికలీ ఇప్పుడు నేను చూడ అగ్రికల్చర్ చేసిన, పిహెచ్డి ఫుడ్ సైన్స్ చేసిన, క్యాడ్లో ఉన్నా, జిఎస్లో ఉన్నా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, ఎడ్యుకేషన్లో పోతున్నా, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నా. ఏ పర్సన్ షుడ్ బీ అలౌడ్ టు డూ వాట్ దే వాంట్ టు డూ. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అప్పుడు అది ఒక భారంగా ఉండదు. మనసుకు నచ్చి చేస్తే దాంట్లో నీకు ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, పట్టుదల పెరుగుతుంది, సాధించాలి అనే తపన పెరుగుతుంది. ఈ అమ్మవాడు నన్ను చేయమని చెప్పనంటే అంతే. ఇట్స్ జస్ట్ డజంట్ వర్క్. ఐ వాజ్ ద బెస్ట్ బాత్రూమ్ క్లీనర్ ఇన్ మై యూనివర్సిటీ. సో ఐ సే ఓన్లీ వన్ థింగ్ ఇస్ ఫర్ యూత్, వెరీ సింప్లీ, డూ వాట్ యు ఫీల్ లైక్ డూయింగ్. Not because somebody says that you have to do this. Then only you will succeed in life. Otherwise, you will survive, but never succeed. యూత్కి సార్ మంచి మెసేజ్ ఇచ్చారు. మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండి. ఎవరి కోసమో చేసినట్లంటే మీరు సర్వైవ్ మాత్రమే అవ్వగలరు, సక్సెస్ కాలేరు. సో ఆ మెసేజ్ తీసుకుంటూ బసిరెడ్డి సార్ కూడా తన డిజిటల్ ఇండస్ట్రీ రంగంలో మరింత ముందుకెళ్ళాలని, తన రేపటి నాడైనా సరే మనకు మొదట్లోనే చెప్పినట్టు తన తండ్రి వారసత్వం రాజకీయాన్ని మళ్ళీ వీలుంటే రాజకీయాల్లో కూడా సార్ సక్సెస్ కావాలని కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ జిందగీ మీడియా. బెల్ కొట్టడం మర్చిపోకండి.